ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల్ అప్డేట్స్. ఈరోజు బుధవారం ఈ వీడియోలో తిరుమలలో ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను. ఈ వీడియో చూస్తున్న మీరు మన ఛానల్లోని వీడియోలని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 63,837 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 20,904 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 2,85,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈరోజు బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఉదయం వెళ్లిన వారికి వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా వెళ్లి స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా భక్తుల రద్దీ తక్కువగా ఉన్నది కాబట్టి శ్రీవారి దర్శనానికి ఈరోజు దర్శనం చేసుకోవాలి అనుకునే వారు స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. ఈరోజు ఉదయం 7:30 వెళ్లినవారు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేయాల్సి వస్తుంది. వారికి దాదాపుగా 2 నుంచి 4 గంటలలో దర్శనం అవ్వొచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు దాదాపుగా 2 నుంచి 4 గంటలలో దర్శనం అవ్వొచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్ ఉన్న వారికి 1 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉన్నది. ఇంతకుముందు తెలియచేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రాష్ని బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు బుధవారం సెప్టెంబర్ 24వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ సెప్టెంబర్ 23వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 4 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది రాష్ని బట్టి ఉంటుంది అండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 4 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇచ్చారు. ఈరోజు ఎలాంటి టోకెన్స్ మరియు దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్లాలి అంటే వైకుంఠం 2 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ మరియు దివ్యదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఎటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవ్వనున్నాయి. ఈరోజు సాయంత్రం ధ్వజారోహణం అయిన తరువాత రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల పోస్ట్పోన్ చేస్తున్నట్లు టీటీడీ వారు నిన్నటి రోజు ఒక ఆఫీషియల్ అప్డేట్. పరిపాలనా కారణాల వల్ల 29 డిసెంబర్ 1930 మరియు 31 వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు సంబంధించిన 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల చేయబడవు. ఈ టిక్కెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్ను త్వరలో టీటీడీ విడిగా ప్రకటిస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
అంటే డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా, కాబట్టి వైకుంఠ ఏకాదశి టికెట్స్ మరియు మిగిలిన రెగ్యులర్ గా రూ. 300 దర్శనం టికెట్స్ ను వేరువేరుగా రిలీజ్ చేయనున్నారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది వెయిట్ చేయాలి. టీటీడీ వారి నుంచి అప్డేట్ రాగానే మన ఛానల్లో తెలియచేస్తాను. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.